మమ్మల్ని ముగ్గురిని కనుక మా మేనేజర్ చూస్తే కంపల్సరీ పడతా. ఇంకా మాకు ఎంత ప్రయారిటీ వర్క్ ఉన్నా అదంతా పక్కన పెట్టేసి క్రేవింగ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. మా ఆఫీస్లో ఉండే ఈ అందమైన గ్రీకు వీరుడికి కాఫీ క్రేవింగ్ అయిందంట. ఆ కాఫీ క్రేవింగ్ ఫుల్ఫిల్ చేయడానికి మా ఆఫీస్ పక్కనే ఉన్న ట్రూ బ్లాక్ అయితే వచ్చేసామన్నమాట. ఇతను చేసిన ఘనకార్యం ఏంటంటే మా నంబర్ 34, ఇతను తెచ్చింది 5. పాపం అతను ఆర్డర్ పట్టుకొని ఎంతసేపు తిరిగాడో. తర్వాత ఫైనలీ మా ఆర్డర్ మాకైతే వచ్చేసింది. ఈ అమ్మాయి ఏమో నేనే మంచిగా పిక్స్ తీస్తా, నేనే స్నాప్స్ తీస్తా అని ఆ అమ్మాయి ఆమె స్కిల్స్ చూపిస్తుంది. ఈయన ఏచి నోగా నేను బాగా చేస్తాను ఆయన తీస్తున్నాడు. బట్ మీ అందరికీ తెలిసిందే కదా నేనే బాగా తీస్తా అని చెప్పి. వాడి కాఫీ తాగనివ్వలేడు వాడు నన్ను. అందుకోసమే నా ఫ్రైస్ వాడికి ఒక్కటి కూడా ఇవ్వలేదు, అన్నీ నేను తినేసా. మా డిన్నర్ ప్లాన్ కాస్త డిలే అయిపోయింది. దీని పక్కన ఒక క్యూట్ బుక్ స్టోర్ ఉండే. అది ఎంత అంటే చాలా చాలా క్యూట్గా ఉండే. బట్ మనకు అవన్నీ నచ్చవుగా, అందుకే అలా సైడ్ నుండి చూసి వచ్చేసామన్నమాట. నా ఫ్రెండ్స్ పెద్ద పరమానంద శిశువులు కదా, గ్రౌండ్కి వెళ్ళాల్సింది రూఫ్ టాప్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ లేట్ అవుతుంది అనుకుంటే వీళ్ళు ఇంకా లేట్ చేసేసారనమాట. ఇంకా డిన్నర్కి అయితే మేము మంది, అగ్రికి వీరుడు అయితే కప్సా తిన్నాడనమాట. మీరేం తిన్నారో చెప్పండి.